పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నాయకుడు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు తమపై అక్రమ కేసులు నమోదు చేశారని టీడీపీ నేత పులి రామిరెడ్డి ఆరోపించారు. పూర్తి విచారణ చేయకుండానే లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని తమపై పోలీసులు అక్రమంగా 5 కేసులు నమోదు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టారని, అందుకే తనను అరెస్ట్ చేయాలని స్టేషన్ ఎదుట రామిరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. రామిరెడ్డి నిరసనను అడ్డుకున్న పోలీసులు ఆయన్ని పోలీస్ స్టేషన్ లోపలికి తరలించారు. పాలపాటి నాయకుడిని తెలుగుదేశం పార్టీ అధికారికి రాగానే రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఒక్కొక్క రోడ్డుకి ఒక్కొక్క కమిటీ వేసి ఆ కమిటీ దాకా మట్టి రోడ్లు వేస్తున్నాము. పాలపాటి నుంచి అన్నవరం రోడ్డు వేస్తుంటే రైతులందరూ ఒప్పుకున్నారు. ఒక్క రైతు ఒప్పుకోలేదు. రాయపాటి నాగేశ్వరరావు అతను ఒక్కడికి ఒప్పుకోలేదు. అతని ఇంటికి పోయి ఎంఆర్ఓ నేను బతీలాడు వచ్చాము, ప్రజలకు ఉపయోగపడే రోడ్డు నీకు ఉపయోగపడే రోడ్డు అని. అతని కొడుకు లోకేష్ గారి ఆఫీసులో తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ లోకేష్ గారి ఆఫీసు నుంచి మరి అధికారులు బతీలాడడం, మరి ఏం చెబుతున్నాడో తెలియదు. కలెక్టర్కో, ఎస్పీకో, లేకుంటే డిఎస్పీకో, ఎస్ఐకో ఫోన్ చేయగానే లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని ఇప్పుడు ఈ 6 నెలల్లో నా మీద 5 కేసులు కట్టారు. ఈరోజు కూడా మేము ఇచ్చిన రిపోర్ట్లు తీసుకోవట్లా. మరి మేము అధికార పార్టీలో ఉన్నామో అధికార పార్టీలో ఏమో తెలియట్లా. అందుకని అడగడానికి వస్తే పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. నీకు చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. మరి అందుకని మేము ఇది ప్రజలకైనా తెలియజేస్తాము. మేము చేసే వాస్తవ పరిస్థితుల్ని మరి ప్రెస్ కూడా వచ్చి ఏం చేశారు పాలపాటలో, అసలు ఏం జరిగింది తెలుసుకోవాల్సిందే కోరుతున్నాము. ప్రజలకు కూడా తెలియాలని చెప్పి నేను పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నా.